ఓం శ్రీ గురుభ్యో నమః. తండ్రి గతించారు. తరువాత అన్న నాగస్వామి ఆటలన్నీ తగ్గిపోయినాయి. చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. వెంకట్రామన్ చదువు తగ్గించి ఆటల మీద ఎక్కువ శ్రద్ధ చేశాడు. రాత్రిళ్ళు తలగడలు పొడుగ్గా పెట్టి వాటి మీద దుప్పటి కప్పేసి గోడ దూకి ఉడాయించేవాడు. మిగతా గడుగ్గాయిల్ని కూడా సంకేత స్థలంలో కలుసుకునేవాడు. అందరూ కలిసి కోతి కొమ్మచ్చి ఆడుకున్నంతసేపు ఆడుకొని పిళ్ళయ్యారు పాలెం చెరువులో పడి ఈత కొట్టేవాళ్ళు. ఒక్కొక్కప్పుడు వైగా నదిలో దిగి ఈ దరి నుంచి ఆ దరికి, ఆ దరి నుంచి ఈ దరికి ఈదేసేవాళ్ళు. అర్ధరాత్రి 2-3 గంటలైతే కానీ ఎవరింటికి వాళ్ళు దయచేసేవాళ్ళు కాదు. ఒకనాడొక కోవెలలో ఉత్సవం జరుగుతూ ఉంది. ఉత్సవ అనంతరం విందు కూడా ఏర్పాటు చేశారు. వెంకట్రామన్ తన మిత్ర బృందంతో సహా వంటింటి ఛాయల కాపలా కాశాడు. వంట ఆయన వంటింటికి తాళం పెట్టి ఎటో వెళ్ళాడు. ఇకనే మంచి తరుణం మించిన దొరకదు అనుకున్నారు. ప్రబుద్ధుల బుర్రలు చురుగ్గా పనిచేశాయి. మారు తాళంతో కప్పను తెరిచారు. గృహప్రవేశం చేశారు. పిండి వంటల్ని సంభారాలను అంచెలంచెలుగా దాటించేశారు. కోనేటి దగ్గర చేరారు. తిన్నంత తిన్నారు. మిగతాది పారేసి చేతులు మూతులు కడుక్కొని చక్కపోయారు. ఒక రకం అల్లరా. వెంకట్రామన్ మరొక విద్యలో కూడా నిపుణుడయ్యాడు. ఒక చెంబు నిండా నీళ్లు పోసి ఆ చెంబుని కొంత దూరం విసిరేస్తాడు. ఒక్క చుక్కైనా నీళ్లు ఒలకవు, కింద పడవు. ఇలాగా ఆటలు చురుగ్గా పనిచేసే విధానంలో చురుకుతనం నిండిపోయి వెంకట్రామన్ అల్లరి చేస్తూ ఉన్నాడు. సుబ్బయ్యర్ ఇల్లు మార్చాడు. ఆ కొత్త ఇంట్లో నీటి వసతి తక్కువ. పైగా ఇల్లు వైగా నదికి దూరంగా ఉంది. అందువల్ల అక్కడి నుండి నీళ్లు తెచ్చుకోవడం అసాధ్యం. వెంకట్రామన్ మంచి బలిష్ఠుడు. పెద్ద పెద్ద బిందెలతో చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ల నూతుల్లో నుంచి తోడి తెచ్చేవాడు. ఏం చేసేది, పిన్నమ్మ తెచ్చుకోలేదు కదా మరి. అలాగే వెంకట్రామన్ స్కాట్ మిడిల్ స్కూల్లో చదువు పూర్తి చేశాడు. అమెరికన్ మిషన్ హై స్కూల్లో చేరి అక్కడ 4వ ఫారం పాస్ అయి 5వ ఫారం చదువుతున్న రోజులవి. ఒకనాడు స్కూల్కి వెళ్తున్నాడు. తిరుచుళి కాపురస్తుడు ఒక ఆయన వెంకట్రామన్కి బంధువు కూడా అతను ఎదురయ్యాడు. ఎక్కడి నుంచి రాక అంటూ పలకరించాడు ఆయన్ని. అరుణాచలం నుండి అన్నాడు ఆయన. ఆశ్చర్యం. అరుణాచలం అనే మాట వినగానే బాలుడు వెంకట్రామన్ పులకాంకితుడయ్యాడు. అతని హృదయ గుహలో నిద్రాణమై ఉన్న ఏ తలంపు మేల్కొందో వర్ణనాతీతమైన ఒక దివ్యానుభూతిని అనుభవించాడు. అరుణాచలం నుంచా అని అడిగాడు. ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోకుండానే, అవునరా, తిరువణ్ణామలై పేరు ఎప్పుడు వినలేదా? అదే అరుణాచలం అన్నాడు ఆయన. ఇది వినగానే ఎందుచేతనో మళ్ళీ నీరు కారిపోయాడు. అరుణాచలం నుండి అంటే దేవుడి దగ్గర నుండి అనుకున్నాడా? అయి ఉంటుందేమో మరి. ఒకనాడు పెరియ పురాణం వెంకట్రామన్ కంటపడింది. ఇది నాయనారుల కథల పుస్తకం. నాయనారులందరూ శివభక్తులు. ఆ భక్తుల జీవిత చరిత్రలు చదువుతూ మైమరిచిపోయాడు. వారి కష్టాలకు దుఃఖిస్తున్నాడు. వారి ఆనందాన్ని పంచుకుంటున్నాడు. వారికి ఈశ్వర దర్శనమైనప్పుడు తనకే అయినట్టే తలపోసి సచ్చిదానంద సాగరంలో తేలిపోతూ ఉండేవాడు. పూర్తిగా మారిపోయాడు. ఈ పెరియ పురాణాన్ని ఎన్నిసార్లు చదివాడో ఆ బాలుడు వెంకట్రామన్. 1896లో నాగస్వామికి పెళ్ళయింది. వెంకట్రామన్ తోడి పెళ్లి కొడుకయ్యాడు. ఈ తోడి పెళ్లి కొడుక్కి కూడా పెళ్లి చేస్తే బాగుంటుందని ఉబలాట పడింది తల్లి అళగమ్మ. బాగా తెలిసిన వాళ్ళుంటే వాళ్ళమ్మాయి నిమ్మని అడిగింది కూడా. నీళ్లు మోస్తూ పప్పులు రుబ్బుతూ వంటింట్లో పనిచేసే మీ గోచి పాతరాయుడిగా మా పిల్లనివ్వడం అని హేళన చేశారు వాళ్ళు.
కొన్నాళ్ల తర్వాత ఆ అమ్మాయికి మరొక చిన్నోడితో పెళ్ళయింది. విధిని ఎవరు తప్పించగలరు? పెళ్లి సందడి ముగియనే లేదు, ఆ చిన్నవాడు తనువు చాలించాడు. ఆ చిన్నది పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే విధవరాలై కూర్చుంది. ఆమె ముఖాన వైధవ్యం రాసిపెట్టి ఉండగా వెంకట్రామునికి ఎందుకు ఇస్తారు? మరి వెంకట్రామునికి ఎవరమ్మాయినిచ్చారు? పెళ్ళెప్పుడు చేశారు? లేక అసలు పెళ్ళే కాలేదా? లేదా వెంకట్రామన్ ఒక అమ్మాయిగా మారి ఒక అబ్బాయి గారిని పెళ్ళాడా? ఏమిటా కథ? ఆ వెంకట్రామన్ సంగతేమిటో అదంతా మరలా విందాం.